హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు. మంచిగా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో మనము ఈ యొక్క వినాయక చవితికి సంబంధించిన చిన్న చిన్న పదాలను గురించి తెలుసుకుంటూ, ఎందుకంటే ఈ యొక్క 10 రోజులు 15 రోజులు మీరు బయట తిరుగుతూ ఉంటారు. అక్కడక్కడ బ్యానర్స్ మీద కావచ్చు, లేదా మీరు ఓన్గా కూడా ఏదైనా ఇంగ్లీష్లో మీ ఇంటికి సమీపంలో బ్యానర్స్ మీద రాయాలనుకున్నా ఈ యొక్క పదాలు కొద్ది వరకు మీకు ఉపయోగపడతాయి. ఆ పదాలు ఏవి, ఎలా ఉంటాయి, వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెట్ us see దట్. చూస్తే మనకు ఏ విధంగా ఈ యొక్క పదాలు అనేవి మన తెలుగు భాషలో అర్థాన్ని ఏ విధంగా ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా ఒక ఇంగ్లీష్లో తెలుసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనకు ఫెస్టివల్ పండుగ, గాడ్ దేవుడు, లార్డ్ గణేష వినాయకుడు లేదా గణపతి, ఐడల్ విగ్రహం. ఇక్కడ మనం జనరల్గా ఐడల్ అనే పదం మనకు చాలా యూజ్ అవుతుంది. ఫెస్టివల్ అనే పదం కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. గణేష్ అనే పదం కూడా మనం ఉపయోగపడుతుంది. ఐడల్ అంటే విగ్రహం. క్లే ఐడల్ అంటే జనరల్ క్లే అంటే మట్టి మట్టి విగ్రహం అంటాం. ఈ మధ్య మా కాలంలో చూస్తే మట్టి విగ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ యొక్క విగ్రహాన్ని మనం ఏమంటున్నాము? క్లే ఐడల్. డెకరేషన్ అంటే తీసుకొచ్చిన తర్వాత మండపం వేసి బాగా ఆయనకు కావాల్సినటువంటి ఏవైతే అలంకరణ కావాలో ఆ చేసేటువంటి పదాలని మనం ఏమంటున్నాం అంటే డెకరేషన్ అంటున్నాం. ఫ్లవర్స్ పూలు, లీవ్స్ ఆకులు, బనానా లీవ్స్ అరటి ఆకులు, దువా గ్రాస్ గరిక ఆకు. గరిక ఇక్కడ చూడండి, మనకు గరిక అనేది మన యొక్క గణపతికి చాలా ఇష్టము. DURVA దువా గ్రాస్ గరిక. ఆఫరింగ్ నైవేద్యం. మనం జనరల్గా ఏదైనా ఒక స్వీట్ కానీ ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు తీసుకుని వెళ్ళినప్పుడు ఇవ్వడాన్ని మనం ఏమంటున్నామంటే ఆఫరింగ్ అంటాం. మొదాక్ మొదాక్ వీటిని మనం ఏమంటున్నామంటే కుడుములు, ఉండ్రాళ్ళు అంటున్నాం. మనకు గణపతికి చాలా ఇష్టమైనటువంటి తన యొక్క ఆఫరింగ్లో వీటిని భాగంగా చెప్పొచ్చు. వాటిని మనం ఏమంటున్నామంటే మొదాక్. స్వీట్ తీపి, ప్రేయర్ ప్రార్థన, వర్షిప్ పూజ. జనరల్గా మన ఫెస్టివల్ రోజున మనము గణపతికి ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థాలు చేస్తూ మనం పూజ చేస్తాం. ఆ పూజనే మనం ఏమంటున్నామంటే వర్షిప్ అంటాం. మంత్రం ఆయనకు సంబంధించినటువంటి కొన్ని వినాయకునికి సంబంధించిన మంత్రాలు కూడా ఆయన పేరు మీద మనం చేయడం జరుగుతుంది. డివోటీస్ భక్తులు. మనకి ఈరోజు వినాయకుని యొక్క భక్తులు అనేవి ల్యాక్స్లో ఉన్నారు. ఎందుకంటే వాలంటరీగా ఆయనకు తన యొక్క సర్వీస్ని కావచ్చు, వారి యొక్క సమయాన్ని, వారి యొక్క విలువను కేటాయిస్తారు. ఎందుకంటే విగ్రహాన్ని తీసుకురావడానికి కావచ్చు, విగ్రహం నిలబెట్టడం, ఆయనకు పూజలు చేయడము, ఇంకా కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయడము, మరియు అదేవిధంగా నిమజ్జనం చేయడము, ఇవన్నీ కూడా ఒక 10 నుంచి 15 రోజులు కొద్దిమంది యువకులు కావచ్చు, కొద్దిమంది యువతులు కావచ్చు, ఆయన పట్ల భక్తి కలిగి ఉండి వాలంటరీగా పని చేయడానికి ముందుకు వస్తారు. అంటే వాలంటరీగా అంటే ఎటువంటిది ఆశించరు. అంటే మేము చేయాలి, మేము కమిట్మెంట్తో ముందుకు వస్తున్నాము, మాకు గణపతి అంటే ఇష్టము అని వచ్చి చేసేటువంటి వాళ్ళనే మనం ఏమంటున్నామంటే వాలంటరీ అంటున్నాం. VOLUNTARY అంటే తమకు తాముగా ఇష్టంతో చేసేటువంటి వారు. డివోటీస్ అంటే భక్తులు. అంటే వాలంటరీ డివోటీస్ అని కూడా చెప్పవచ్చు. అంటే తమకు తాముగా ముందుకు వచ్చి గణపతికి సేవ చేసేటువంటి వారిని వాలంటరీ డివోటీస్ అంటాం. అంటే బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం. మనం అనుకున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేరాలని ఈ యొక్క ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా కామన్గా ఈ యొక్క బ్లెస్సింగ్స్ అనేవి అవసరం. ట్రెడిషన్ సాంప్రదాయం అంటే మనం చేసేటువంటి ప్రతి పనికి కూడా ఒక పద్ధతి, ఒక సాంప్రదాయం అనేది ఉంటుంది. అందులో యూనివర్స్ అది ఒక నేచర్లో భాగంగా ఉంటుంది. ఆ నేచర్లో కలిగినటువంటి వైబ్రేషనే మన యొక్క పద్ధతి. ఆ పద్ధతిని ఆచరించడం వల్ల సొసైటీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాగు జరగాలి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసేటువంటి విధానాలనే మనం ఏమంటున్నామంటే
ట్రెడిషన్ అంటున్నాం. సెలబ్రేషన్ అంటే మనము సంబరాలు. మనము వినాయకుని యొక్క విగ్రహాన్ని తెచ్చేటప్పుడు కానీ, నిమజ్జనం చేసేటప్పుడు కానీ చాలా చాలా రిచ్గా తీసుకురావడం, ఆయనకు రిచ్గా మనము నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది. ఈ చేయడాన్ని మనం ఏమంటున్నామంటే సంబరాలు అంటున్నాం. ఆ సంబరాలనే మనం ఏమంటున్నామంటే ఇంగ్లీష్లో సెలబ్రేషన్. ప్యాండల్ అంటే గణేష్ మండపం. మనం గణేష్ విగ్రహాన్ని నిలబెట్టడానికంటే ముందుగా ఈరోజు మనము మంచిగా ఆయనకు షెల్టర్ వేస్తూ, వాన పడినా తడవకుండా, ఎండకు ఎక్కువగా ఉండకుండా అన్ని విధాలుగా కూడా చూసే విధంగా మనం మండపం ఈరోజు తయారు చేస్తున్నాం. దాన్నే మనం ఏమంటున్నామంటే ప్యాండల్ అంటున్నాం. PANDAL. ఇమర్షన్ వెరీ ఇంపార్టెంట్. మనకు చాలా ఇది తెలుసుకోవాల్సిన పదం. నిమజ్జనం వారు యొక్క 5 రోజులు కావచ్చు, 8 రోజులు కావచ్చు, 12 రోజులు వాళ్ళకి సంబంధించిన డేస్ మీద వెళ్ళి ఆ యొక్క వినాయకుడిని అంగరంగ వైభవంగా దగ్గరలో ఉండేటువంటి ఒక చిన్న నదికి కానీ, వంకకు కానీ, వాగుకు కానీ తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నాం. ఆ నిమజ్జనాన్ని మనం ఏమంటున్నామంటే ఇంగ్లీష్లో ఇమర్షన్. IMMERSION. ఇమర్షన్. తర్వాత ప్రొసెషన్ మీన్స్ ఊరేగింపు. ఊరేగింపు అంటే మనం ఇంటి దగ్గర నుంచి ఆ నది వరకు కొన్ని వందల మంది కలిసి ఆయనను ఒక అంగరంగ వైభవంగా తీసుకెళ్తాం. బాగా రిచ్గా తీసుకెళ్తాం. ఆ ఊరేగింపునే మనం ఏమంటున్నామంటే ప్రొసెషన్ అంటున్నాం. PROCESSION. డ్రమ్స్ ఇంకా బాగా ఆ రోజు మనకు డీజే కావచ్చు, లేదా మంచిగా డ్రమ్స్ మంచిగా క్రేజీగా ఉండే వాటిని వాడుతూ ఉంటాం. డ్రమ్స్. డాన్స్ హ్యాపీనెస్, ఆనందం భాగంగా అది ఎలా ఉంటుందంటే ఇంకా సంతోషం వేరుగా ఉంటుంది. యూనిటీ, ఐక్యత. ఇది ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎవరి కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు, ప్రతి కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి పాల్గొని తమ వంతు సర్వీస్ పే చేస్తూ, తమ వంతు ఈ యొక్క ప్రేయర్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పనిలో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే యూనిటీగా చెప్తున్నాం. ఆ కమ్యూనిటీ, ఈ కమ్యూనిటీ అనేటువంటి వేరియేషన్స్ లేకుండా ఒక అన్నదమ్ముల మాదిరి, అన్నా చెల్లెళ్ళ మాదిరిగా ఒక యూనిఫామ్గా, ఒక యూనిటీగా ఉండి ఆ గణపతికి కావాల్సినటువంటి అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఈకో ఫ్రెండ్లీ, పర్యావరణ హితం. అంటే మనం చేసేటువంటి ఈ పండుగ అనేది కూడా నేచర్కి అనుకూలంగా ఉండే విధంగా చూస్తున్నాం. అంటే దాన్ని మనం ఎలాగా చెప్పాం, క్లే ఐడల్ అంటే మట్టి విగ్రహం. ఆ యొక్క ఊరేగింపు వచ్చే సమయంలో కానీ, వెళ్ళే సమయంలో కానీ ఎక్కువగా ఇబ్బంది లేకుండా, అతి ఎక్కువగా బాణసంచాలు లేకుండా, సింపుల్గా మన నేచర్కి అనుకూలంగా ఉండే విధంగా చేయడమే ఈకో ఫ్రెండ్లీ. డివోషన్, భక్తి. కొద్దిమంది ఈ రోజులలో కూడా కొందరు ఉపవాసం ఉండడం జరుగుతుంది. రేపు మనకు జనరల్గా ఈరోజు మనకు వినాయక నిమజ్జనం, ఈరోజు మనకు వినాయక చవితి యొక్క ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ రోజున కొద్దిమంది ఫాస్టింగ్, ఉపవాసం ఉండడం, ఒకరోజు లేదా 3 రోజులు, లేదా నిమజ్జనం రోజున కూడా ఉపవాసం ఉండడం. అంటే వారి యొక్క భక్తిని బట్టి ప్రాస్పారిటీ, సుభిక్షం. అది మీకు చెప్పాను కదా, మీకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మీరు అనుకునేటువంటి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ మనము ప్రాస్పారిటీ, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రాస్పారిటీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఈ పండుగ రోజున మనము అంత సుభిక్షంగా జరగాలని, అంత సుభిక్షంగా ఉండాలని, అందరూ కూడా ఆయుష్తో, ఆరోగ్యంతో, సంతోషంగా ఉండాలని జరుపుకునే పండగే ఈ యొక్క వినాయక చవితి పండగ. ఓకే ఫ్రెండ్స్, మనం వినాయక చవితికి సంబంధించిన కొన్ని పదాలు తెలుసుకున్నాం. మీరు మీ యొక్క బ్యానర్స్ మీద కావచ్చు, లేదు మీ యొక్క విగ్రహం దగ్గర ఏదైనా ఒక బ్యానర్ మీద కావచ్చు, మంచిగా మీకు నచ్చిన పదాలు ఏవైనా ఉంటే మీ ఇందులో ఇమర్షన్ అనేది మనకు అందరికీ ఉపయోగపడేటువంటి పదం. యూనిటీ కావచ్చు, ప్రాస్పారిటీ, డివోషన్. ఓకే, ఇట్లా మీకు నచ్చినటువంటి 3 లేదా 5 పదాలను ఒక వాక్య రూపంలో తయారు చేసుకొని, లేదా సింపుల్గా అదే పదాన్ని తీసుకొని ఒక బ్యానర్ రూపంలో రాయడం కూడా చాలా బాగుంటుంది. మీకు కూడా ఇంగ్లీష్లో రాయడం వల్ల మీకు కూడా కొద్ది ఇంగ్లీష్లో పదాలు కొత్తగా తెలుసుకుంటూ మీ యొక్క ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇది మీకు సపోర్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్ us see in the next video.